ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ డే 52 ఆగస్ట్ 21 సంఖ్యాకాండం 23వ అధ్యాయం నుండి చదువుకుందాం. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలను దహనబలిగా అర్పించిరి. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠము మీదే నీ దహనబలి యొద్ద నిలిచియుండుము, నేను వెళ్ళేదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో, ఆయన నాకు కనబర్చినది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్టు ఎక్కెను. దేవుడు బిలాముకు ప్రత్యక్షం కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతిదాని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించి తినని ఆయనతో చెప్పగా, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లా చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను, అరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము, ఇశ్రాయేలును భయపెట్టవలెనని అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో, ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి అనెను. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చాను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడును, కానీ వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి పిస్కా కొననున్న కావలి వారి పొలమునకు అతని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహనబలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులు అతని యొద్ద ఉండరి. బాలాకు యెహోవా ఏమి చెప్పినని అడగగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజంగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియచెప్పబడును. ఇదిగో, ఆ జనము ఆడసింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతటా బాలాకు, నువ్వు ఏమాత్రంను వారిని శపింపనువద్దు దీవింపనువద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము, యెహోవా చెప్పినదంతయు నేను చేయవలెనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమియ్యగా, బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను. అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను. బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పేయేరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత బిలాము, ఇక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. సంఖ్యాకాండం 24వ అధ్యాయము. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును తిప్పుకొనెను.
బిలాము కనులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చాను కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాకులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచినవాడై సర్వశక్తిని దర్శనము పొందెను. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు, నీ నివాసములు ఎంతో రమ్యమైనవి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందలి తోటవలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీల ఎద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనెల నుండి కారును. అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును. అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తుల నుండి అతని రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును. వారి ఎముకలను విరుచును. తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను, ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను. అతని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచి తిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరిచేదినని చెప్పి తిని, కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచెను అనెను. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు, తన ఇంటడి వెండి బంగారములను నాకిచ్చిన నా ఇష్టం చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చినో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించము, నేను ఈ జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విషదపరిచేదని రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లా నేను బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాకులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడే కన్నులు తెరిచినవాడే సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును. కలహవీరులందరినీ నాశనం చేయును. ఏదోమును షేయూరును ఇశ్రాయేలుకు శత్రువులు. వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమముందును. యాకోబు సంతానమున ఏలిక పుట్టును. అతడు పట్టణంలోని శేషమును నశింపచేయును. మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లా నేను అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్య నాశనమే. మరియు అతడు కెనీల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లా నేను నీ నివాస స్థలము దుర్గమమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. అషూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యను నశించునా? మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో, దేవుడు ఇట్లు చేయుచున్నాడు, ఎవడ బ్రతుకును? కిత్తిము తీరం నుండి ఓడలు వచ్చును, అవి అషూరును ఏబేరును బాధించును. కిత్తీలు కూడా నిత్యనాశనము పొందుదురు అనేను. అంతటా బిలాము లేచి తన చోటుకి తిరిగి వెళ్ళెను. బాలాకును తన త్రోవను వెళ్ళెను. సంఖ్యాకాండం 25వ అధ్యాయము. ఇశ్రాయేలు షిత్తీంలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణితో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయల్పేరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పేరుతో కలుసుకొనిన తన వంశంలోని వారిని చంపవలెనని చెప్పాను. ఇదిగో, మోషే కన్నులెదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మన్వడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేల్ని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను,
యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేళ్ల మీద నుండి నా కోపము మళ్లించెను. కనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలును నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేర్చున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఎలియనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలవాడై ఇశ్రాయేళ్ల నిమిత్తము ప్రాయచిత్తం చేసెను. చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు షిమ్యోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొబ్జీ, ఆమె నూరు కుమార్తె. అతడు మిద్యానీలలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధపెట్టి హతము చేయడి. వారు తంత్రములు చేసి పేయేరు సంతతిలోను తెగులు దినమందు పేయేరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొబ్జీ సంగతిలోనూ మిమ్మును మోసపుచ్చిరి. ఇది ఈరోజు భాగమండి. ప్రైజ్ ద లార్డ్.